హాయ్ అండి, నమస్తే. టేస్టీ రెసిపీస్లో ఈరోజు మీకు ఒక హెల్త్ డ్రింక్ చూపించబోతున్నాం. డైటింగ్ చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి డ్రింక్ అండి. అంతేకాకుండా శరీరానికి ఒక సమతుల్య స్థితిలో పోషకాలన్నీ అందుతాయి. ఇక ఆ హెల్త్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. ముందుగా ఇన్ని ఇంగ్రీడియంట్స్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, బాబోయ్ అని కూడా అనుకోవద్దండి. ఇది చాలా మంచి హెల్త్ డ్రింక్. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 month 2 months వరకు మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇక కావాల్సిన పదార్థాలు చెప్తాను. అలసందలండి, బొబ్బర్లు అని కూడా అంటారు, బియ్యం, పెసలు, పొట్టు పెసలు, జొన్నలు, రాగులు, పచ్చిశనగపప్పు, గోధుమలు, సద్దలు లేదా సజ్జలు అని కూడా అంటారండి, ఉద్దిపప్పు లేదా మినప్పప్పు, పల్లీలు లేదా వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదాం, తగినన్ని ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ఇలాచీని పక్కన పెట్టేస్తే చూపెట్టిన ఇంగ్రీడియంట్స్ 12 ఉన్నాయి. ఈ 12టిని బాండెల్లోని దోరగా వేయించుకోవాలండి. డ్రై ఫ్రైయే, ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయకండి. ఈ విధంగా వేయించి పెట్టుకోవాలండి. దాన్ని ముందుగానే పౌడర్ చేసి మేము ముందే తెచ్చిపెట్టాము ఇక్కడ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిట్లోని ఈ జీడిపప్పు, పల్లీలు, బాదం, ఈ 3 మాత్రం మనం వేయించుకున్న తర్వాత ఇంట్లోనే మిక్సీ చేసుకోవచ్చండి. ఇవి మాత్రం బయట మిల్లుకి పంపించి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. దాంట్లో తగినంత ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదండి ఈ పౌడర్ని తయారు చేసుకునే విధానం గురించి నేను చెప్పాను. ఇప్పుడు మనం హెల్త్ మిక్స్ అని చెప్పాను, హెల్త్ డ్రింక్ అని చెప్పాను కదా. ఈ పౌడర్, ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలను చూస్తే ఈ పౌడరు, తర్వాత తగినంత బెల్లం, తగినంత వాటర్, అదేవిధంగా తగినంత మిల్క్, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. గిన్నె పెట్టుకున్నారు, దానిలో తగినంత వాటర్ యాడ్ చేద్దాం. ఇంత వాటర్ యాడ్ చేయాలని లెక్కేమీ లేదండి, కొలత ఏమీ లేదు. మనం ఎంత వినియోగించుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అయితే వాటరు బాయిల్ అయ్యేలోపు మనం ఇంకొక పని చేసుకోవచ్చండి. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత పౌడరు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ జావ తయారు చేసుకోవాలనుకోండి, మిక్స్ తయారు చేసుకోవాలి, దానికి ఎంత పౌడర్ యాడ్ చేయాలి? ఒక గ్లాస్కి వచ్చేసి 1 చెంచాతో 2 స్పూన్లు అయితే పౌడర్. ఓకే, అంటే ఈ గరిట అంత సరిపోతుందా? ఒక గ్లాస్. ఇప్పుడు మనకు కావాల్సినంత మిక్స్ని బౌల్లో తీసుకున్నాము. తీసుకొని దాన్ని కాగబెట్టిన పాలతో దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలండి. చేతితో కలపడం వల్ల ఏంటంటేనండి ఉండలు రాకుండా ఉంటుంది. కాబట్టి కాస్త చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఒక 2 గరిటెలు వేస్తున్నాము. ఇది మీ టేస్ట్కి అనుకూలంగా వేసుకోండి. రుచికి తగినంతగా ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుందాం. బాగా బాయిల్ అవ్వాలండి, అంటే బబుల్స్ వస్తాయి కదా, ఆ పాయింట్ వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ టైంలో మనం ఈ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. పౌడర్ని ఎప్పుడు కానీ డైరెక్ట్గా వాటర్లో యాడ్ చేయకూడదండి. ఇలాగా నీళ్ళతో కానీ పాలతో కానీ కలుపుకున్న తర్వాత ఆ పేస్ట్ని మాత్రమే ఇందులో యాడ్ చేయాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం తిప్పుతూ ఉండాలండి. ఈ హెల్త్ డ్రింక్ ప్రతిరోజు ఉదయం తీసుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత న్యూట్రిషియస్ వాల్యూస్ ఉండే హెల్త్ డ్రింక్ ఇది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి గ్లాస్లో తీసుకుందాం. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకాస్త పాలు యాడ్ చేసుకోవచ్చండి. వేడి పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే తాగడానికి వీలుగా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది కదా.
అంతేనండి, ఎంతో చక్కటి చిక్కటి హెల్త్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నమస్తే.